అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? వి. రాజా రామ మోహనరావు గారు రచించిన 'నిర్లక్ష్యం' అనే కథను విందామా? ఎదుటివారికి బాగా కష్టం కలిగిన వార్త విన్నా మనసు ఇది వరకటిలా పట్టుకోవటం లేదు. మన సుఖం, మన ఇష్టం, మన కష్టం ఇలా అంతా ఆన్ వేలా ఉంటుంది పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఆ వార్త విన్నాడు జగదీష్. వినగానే వెంటనే కొంత బాధ కలిగింది. చిన్ననాటి స్నేహితురాలు లక్ష్మి. కేవలం స్నేహితురాలే కాదు, అంతకన్నా ఎక్కువ. ఎలా ఎక్కువ అంటే అంత తేలిగ్గా చెప్పలేని క్లిష్టతతో కూడిన ఎక్కువ. జగదీష్‌తో ప్రసన్నలక్ష్మి మెలిగిన తీరే వేరు. తను లక్ష్మి అనే పిలిచేవాడు. ప్రసన్నలక్ష్మి అతనిని జగ్గు అనేది. చదువులు పూర్తయ్యేదాకా అంటే 15 ఏళ్లు పైగా ఇద్దరూ ఒకే ఊర్లో పెరిగారు. రోజూ కలుసుకునేవారు. పక్కపక్కనే ఇళ్ళు. ప్రసన్నలక్ష్మి అందమైనది. ఆ మాట జగదీష్ చెబుతాడు. కానీ లక్ష్మిది అతన్ని విపరీతంగా ఆకర్షించి వ్యామోహపరిచే అందం కాదు. అందుకే ఆమె విషయంలో అటూ ఇటూ కానట్టు తటస్థంగా ఉండిపోయాడు. కానీ ప్రసన్నలక్ష్మి అలా ఊరుకోలేదు. బహట్టంగానే తనకి జగదీష్ అంటే పిచ్చి, ఇష్టమని వెల్లడించింది. జగదీష్ ఇంటర్కొచ్చేటప్పటికి ప్రసన్నలక్ష్మి అతన్నే తనకి కాబోయే మొగుడని తెలుసున్న వారందరిలో ప్రచారం చేసింది. వాళ్ళ వయసు వాళ్ళలోనే కాదు, జగదీష్ ప్రసన్నలక్ష్మి ఇళ్లలో కూడా ఈ వార్త అందరికీ అలవాటైంది. ప్రసన్నలక్ష్మి తల్లిదండ్రి వచ్చి జగదీష్ తల్లిదండ్రితో మాట్లాడి వెళ్లారు కూడా. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే మనకి మాత్రం అభ్యంతరం ఏముంటుంది అనుకున్నారు. ఇంకా పిల్లల చదువులు పూర్తయ్యే వరకు టైం ఉందిగా అనుకున్నారు. ప్రసన్నలక్ష్మి పొద్దున్నే 7:30 కల్లా టచన్‌గా జగదీష్ దగ్గరికి వచ్చేసేది. అప్పటికి జగదీష్ నిద్ర లేచేవాడు కాదు. లక్ష్మి నిద్ర లేపేది. ఇది నిత్య కార్యక్రమం. మళ్ళీ సాయంత్రం 7, 7:30కి వచ్చి జగదీష్ ఇంటికి వచ్చే వరకు ఉండేది. 2 పూటలు అతన్ని చూడాలి. జగదీష్ తల్లిని అత్తయ్య అని, తండ్రిని మామయ్య అని పిలిచేది లక్ష్మి. ఒక రకంగా పెళ్లికి ముందే ట్రయల్ కాపురం వెలిగింది ఆ ఇంట్లో. ఎవరికి ఎబ్బెట్టుగా ఉండేది కాదు. తనకి జగదీష్ భర్త అన్నట్టు, తను ఆ ఇంటి కోడలే అయినట్టు అంత ధీమాగా ప్రవర్తించేది ప్రసన్నలక్ష్మి. అలా అని ఏనాడూ జగదీష్ మాట వరుస కన్నా ప్రసన్నలక్ష్మిని చేసుకుంటానని గాని, తనంటే ఇష్టం ఉందని గాని ఒక్కసారి కూడా అనలేదు. పైగా పెళ్లి గిళ్ళి లాంటి ఆశలం పెట్టుకోకు అనేవాడు. ఎందుకు చేసుకోవు అని దెబ్బలాడేది కానీ లక్ష్మి తన ప్రవర్తన ఎంత మాత్రం మార్చుకోలేదు. అలా అని జగదీష్‌తో ఏనాడూ విచ్చలవిడిగా ప్రవర్తించలేదు ప్రసన్నలక్ష్మి. ఎంత చనువుగా ఉన్నా హద్దు దాటి స్పృశించడానికి కూడా ఒప్పుకునేది కాదు. ఆ రోజుల్లో వాళ్ళుంటున్న ఆ మధ్యరకం టౌన్‌లో అబ్బాయి, అమ్మాయి ఆ మాత్రం మాట్లాడుకోవటమే విశేషం. ఒంటరిగా ఉన్న సమయాల్లో 1, 2 సార్లు చొరవ చేయబోయాడు జగదీష్. కొంచెం హద్దు దాటి ఒకరి శరీరం మరొకరికి ఆ హడావుడిలో ఒరిపిడి జరిగింది కానీ లక్ష్మి చాలా ఒడుపుగా తప్పించుకుంది. పెళ్లికి సరే అనవు కానీ ఈ మురిపెం మాత్రం కావాలి అని కొబ్బడింది కూడా. జగదీష్ కోపం తెచ్చుకొని ముడుచుకుపోతే తిరిగి తనే బతిమాలుకుంది. ఇద్దరు పట్టుదల మీదే ఉన్నారు. పెళ్లి చేసుకున్నంత ఇష్టం తనకు లేదని, కలగలేదని జగదీష్ నిర్ణయం. ఎలాగైనా జగదీష్‌నే పెళ్లి చేసుకుంటానని ప్రసన్నలక్ష్మి పంతం. శృంగారం, వివాహ జీవితం గురించి ఇద్దరి అభిప్రాయాలు వేర్వేరు. ఇంటర్ చదివేటప్పటికే పెళ్లి గురించి అంత ఆలోచన సాగే సమయం కాదు గాని ఆ గొడవని ప్రసన్నలక్ష్మి ఎగదీసింది. జగదీష్, ప్రసన్నలక్ష్మి ఇద్దరిలోనూ ఏ అపరాధ భావన లేదు. ఏం దాచుకోకుండా మనసుకి తగినట్టే ప్రవర్తిస్తున్నామన్న ధీమా. ఇంటర్ అవగానే ఇంజనీరింగ్‌లో సీటు రావటంతో వైజాగ్ ప్రయాణమయ్యాడు జగదీష్. అతను ఊరు వెళ్లే ముందు విషయం తేల్చేయమని లక్ష్మి పట్టుపడడంతో ఆమె తల్లిదండ్రి మరో 2 పెద్ద మనుషులతో జగదీష్ వాళ్ళ ఇంటికి పెళ్లి సంప్రదింపులకి వచ్చారు. జగదీష్ తనకి ఇష్టం లేదని చెప్పేశాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెనక్కి వెళ్ళక తప్పలేదు. ప్రసన్నలక్ష్మి ఏడ్చింది. జగదీష్‌ని బతిమాలింది. తన శక్తి వంచన లేకుండా ప్రయత్నించింది. జగదీష్ లొంగలేదు. మొండిగా వైజాగ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు ఉత్తరాల ద్వారా ప్రయత్నించింది ప్రసన్నలక్ష్మి. ఆమె ప్రయత్నం ఫలించలేదు. చాలా రోజులు నిరుత్సాహంతో వెర్రిదానిలా అయిపోయింది. జగదీష్ ఇంజనీరింగ్ పూర్తయి హైదరాబాద్‌లో ఉద్యోగం వస్తే వెళ్ళిపోయాడు. జగదీష్ తండ్రి రిటైర్ అయ్యాక కొడుకు దగ్గరికి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇంజనీర్, మంచి ఉద్యోగం. జగదీష్‌కి చాలా సంబంధాలు వచ్చాయి. అందరిలోకి అరుణ నచ్చింది. పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు పుట్టారు. ప్రసన్నలక్ష్మికి పెళ్లి అయింది. తన పిల్లలు చదువుకి ఎదిగారు. ఓ పెళ్లిలో జగదీష్, ప్రసన్నలక్ష్మి కలిశారు. అరుణని, పిల్లల్ని జగదీష్, తన భర్తని, పిల్లల్ని లక్ష్మి పరస్పరం పరిచయం చేశారు. ఇద్దరూ ఒంటరిగా ఉన్న సమయం చూసి నన్ను తప్ప ఎవరిని చేసుకోనన్నావుగా అని అడిగాడు నవ్వుతూ జగదీష్. నిజమే, ఎన్నో అనుకుంటాం.
అన్నీ జరుగుతాయా? అంది లక్ష్మి నవ్వుతూ. ఇద్దరి కుటుంబాలు, పిల్లలు బాగున్నారని సంతోషించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రసన్నలక్ష్మి భర్త, పిల్లలు కూడా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారని విన్నాడు. 1, 2 సార్లు అరుణతో కలిసి వాళ్ళింటికి వెళ్ళి వచ్చాడు కూడా. అంచెలంచెలుగా ఎదిగాడు జగదీష్. సొంతంగా వ్యాపారం ఆరంభించాడు. బాగానే కలిసొచ్చింది. కొత్త సర్కిల్ ఏర్పడింది. జీవితం హడావిడిలో పడింది. అయినా అప్పుడప్పుడు ప్రసన్నలక్ష్మి గుర్తుకొస్తూనే ఉంది. చాలా ఏళ్ళు కలిసి పెరిగిన అనుభవాలు. అదీ కాక ప్రసన్నలక్ష్మి గుర్తు రావడానికి అరుణ కూడా కొంతవరకు కారణం. ఈ రోజైనా జగదీష్ కొంచెం ఆలస్యంగా ఇంటికొచ్చినా, కొంచెం హుషారుగా కనిపించినా, ఏమిటి విషయం, మీ ప్రసన్నలక్ష్మిని చూచొచ్చారా అని వేళాకోళం ఆడేది. కాలం గడుస్తూనే ఉంది. దశాబ్దాలు మారిపోయాయి. జగదీష్‌కి నడివయసు దాటిపోయింది. నగరము మారిపోయింది. ఉన్నది ఒకే సిటీ అయినా మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయాయి. ఫోన్లుండబట్టి ఆ మాత్రమేనా ఒకరినొకరు పలకరించుకుంటున్నారు. తెలియకుండానే జగదీష్ ప్రసన్నలక్ష్మి మధ్య పలకరింపులు తగ్గిపోయాయి. ఏడాదికో, రెండేళ్లకో ఒకరినొకరు పలకరించుకోవటం. అనుకోకుండా అలా మారిపోయిన పరిస్థితులు. అలా అని ప్రసన్నలక్ష్మిని జగదీష్ మర్చిపోలేదు. అప్పటి ఆ ఊరి జ్ఞాపకాలు ఏ ఒక్కటి మనసులో కదిలినా ప్రసన్నలక్ష్మి గుర్తురాక మానదు. పెళ్లి చేసుకోనన్న ప్రసన్నలక్ష్మి అంటే ఓ రకం గడ్డి అభిమానం జగదీష్‌లో ఉంది. ఓ అమ్మాయి, అబ్బాయి బాహటంగా మాట్లాడుకోవటమే అరుదైన అటువంటి రోజుల్లో ఆడపిల్లగా ఉండే సిగ్గుని కూడా కాదని తనే నాకు భర్త అవ్వాలని అంతగా చెప్పటం సామాన్య విషయం కాదు. ఆ వెర్రి ప్రేమకి ప్రసన్నలక్ష్మి అంటే ఆదరం జగదీష్ గుండె నిండా ఉంది. గుర్తుకొచ్చినప్పుడల్లా వెర్రిది అనుకునేవాడు ఆర్ధంగా. ఒకరోజు ప్రసన్నలక్ష్మి పెద్ద కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది జగదీష్‌కి. మా నాన్నగారు 4 రోజుల క్రితం పోయారు. మీకు ఎన్నోసార్లు ఫోన్ చేసినా దొరకలేదు. వచ్చే శని, ఆది, సోమవారాలు 10, 11, 12 లోరి ట్యాంక్ బండ్ దగ్గర కర్మల భవనంలో అని వివరాలు చెప్పాడు. జగదీష్ వెళ్ళాడు. ప్రసన్నలక్ష్మి చాలా దీనంగా కనిపించింది. తనని అలా చూడ్డం ఎంతో బాధ అనిపించింది. కాసేపు ఉండి వచ్చేశాడు. అక్కడ తనతో మాట్లాడే అవకాశం ఉన్న చోటు కాదు కాబట్టి మౌనంగానే చూసి వచ్చేశాడు. తర్వాత ఒకసారి తిరుగుబాటుగా ప్రసన్నలక్ష్మి ఇంటికి వెళ్ళి మాట్లాడాలనుకున్నాడు. బిజినెస్ వ్యవహారాలు, ఆ తర్వాత ఇంటి వ్యవహారాలు తప్ప మరేమీ అంత ముఖ్యంగా అనిపించటం లేదు. దేనికి సమయం ఉండటం లేదని అందరితో మాట వరుసకు చెప్పటం అలవాటైపోయింది. కానీ నిజంగా టైం లేకపోవటం కాదు. చాలా వాటి మీద ఆసక్తి కొరవడటం నిజమైన కారణం. ఆ పద్ధతిలోనే 6 నెలలు దాటిపోయినా ప్రసన్నలక్ష్మి ఇంటికి వెళ్ళలేదు జగదీష్. ఓ రకంగా మర్చిపోయాడనే చెప్పుకోవాలి. రొటీన్ జీవితం, ఓ పరుగులాంటి కంగారు. రోజులో ఏది తృప్తినిస్తుందో తెలియని మనస్థితి. అటువంటి ఓ రోజు మళ్ళీ ప్రసన్నలక్ష్మి కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది జగదీష్‌కి. అప్పుడే ఆ వార్త విన్నాడు. నాన్నగారు పోయిన దగ్గర నుంచి అమ్మ బాగా డిప్రెస్డ్‌గా ఉంటుంది. ఈ మధ్య ఆరోగ్యం బాగా దెబ్బతినింది. లివర్, లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి. వైద్యం చేయిస్తూనే ఉన్నాం. మిమ్మల్ని వీలు చేసుకొని ఒకసారి వచ్చి కనబడమనింది అని చెప్పాడు. జగదీష్‌కి అయ్యో అనిపించింది. తన తోటిది, ఏమిటిది, భర్త పోవటమే కాక అనారోగ్యం కూడానా? వెళ్ళి చూడాలి అనుకున్నాడు. అనుకున్నాడు కానీ వెళ్ళలేదు. వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూనే దరిదాపు 8 నెలలు గడిచిపోయాయి. వెళ్ళలేక కాదు, మరీ అవసరమైతే తప్ప, ఏదో ప్రయోజనం ఉంటే తప్ప తొందరగా ఇల్లు కదలాలనిపించని నగర జీవిత మాధ్యం. ఆ రోజు శనివారం. మర్నాడు ఆదివారం ప్రసన్నలక్ష్మి చూసి రావాలని వాళ్ళింటికి ఫోన్ చేశాడు జగదీష్. ప్రసన్నలక్ష్మి పెద్ద కొడుకే మాట్లాడాడు. ఇలా వద్దామనుకుంటున్నట్టు చెప్పాడు. అమ్మ పోయి 2 నెలలైంది. మీకు చెప్పాలనే అనుకున్నాను. ప్రయత్నం కూడా చేశాం అన్నాడు. జగదీష్‌కి కాసేపు తల దిమ్మెక్కినట్టయింది. ఆ కుర్రాడితో ఏదో మొక్కుబడి మాటలు మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. తన అప్పటి పరిస్థితి ఏమిటో జగదీష్‌కి చెప్పలేడు. రకరకాల ఆలోచనలు. తనకి ప్రసన్నలక్ష్మి పోయిన సంగతి తెలియకపోయింది. ఎలాగూ రాడన్న అభిప్రాయంతో చెప్పలేదా అన్న అనుమానం వచ్చింది. ఏమైనా ఆఖరి చూపు కూడా దక్కలేదు. భార్య అరుణని పిలిచి చెప్పాడు. అయినా ఉపశమనం కలగలేదు. ఇంకా ప్రసన్నలక్ష్మి తనంటే అంత వెర్రిగా, ధైర్యంగా, అల్లరి పాలవుతున్న భయం కూడా లేకుండా నిర్మలంగా ఇష్టపడిన వెర్రిది. ఇప్పుడు చూడాలన్నా కనబడదు. ప్రసన్నలక్ష్మి జబ్బులో ఉండగా కొడుకుతో ఫోన్ చేయించి వచ్చి చూడమన్నా తను వెళ్ళలేదు. చాలా నిర్లక్ష్యం చేశాడు. చాలా గిల్టీగా ఉంది జగదీష్‌కి.
చేయకూడని తప్పు చేసినట్టుంది. 15 ఏళ్ల పైగా నిత్యం కనబడిన రూపం చివరి చూపైనా లేకుండా కనుమరుగైపోయింది. ఇంకా ఎప్పుడు తము ఆ ఊరు గుర్తుకొచ్చినా ప్రసన్నలక్ష్మి ఏ తలుపు కదిలినా గుండె కలుక్కుమంటుంది. అపరాధ భావనతో ఎప్పటికీ మనసుకి బరువే. తనకి తెలియకుండానే తనని ఏదో పాడు చేసినందనిపించింది జగదీష్కి. తనేదో పెద్ద తప్పు చేశాడని గాని, ప్రసన్నలక్ష్మికి ద్రోహం చేశాడని గాని ఎవరు అనకపోవచ్చు. కానీ జీవితంలోని అనుబంధాలకి తను ద్రోహం చేసినట్టుగానే ఉంది. నగరం అర్థం లేని తాపత్రయ జీవితం. చాప కింద నీరులా అలవాటు చేసిన జడత్వంతో చేయాల్సిన పని చేయక, సరైన టైంలో వెళ్ళి ప్రసన్నలక్ష్మి చూడక తప్పు చేసినట్టే అనిపించింది. తనలోకి తను ముడుచుకుపోయాడు జగదీష్. ఎవరు తనలా చేయకూడదనుకున్నాడు. కొన్ని పనులు తర్వాత చేద్దామని వాయిదా వేయకూడదనుకున్నాడు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్న వాళ్ళని చూడాలనుకుంటే వెంటనే వెళ్ళి చూసేయాలి. ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వార్త తెలియకముందు వరకు ప్రసన్నలక్ష్మి ఓ చక్కటి జ్ఞాపకం. ఇప్పుడు అదే ప్రసన్నలక్ష్మి గుండెని దిగలాగే బరువైన గుర్తు. దీనికంతటికీ కారణం మనకి తెలియకుండానే మనల్ని మన నుంచి దూరం చేస్తున్న, నిజమైన జీవిత విధానాల నుంచి వేరు చేస్తున్న నిర్లక్ష్యం. మనిషిని మనిషి నుంచి దూరం చేస్తున్న మాయామోహం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.